హాయ్ అండి. సమ్మర్ పేరెంటింగ్ టిప్స్. ఈరోజు మూడో టిప్ ఏంటో తెలుసా అండి? స్మాల్ వర్క్స్ చేయించడం. అవునండి, మన పిల్లలతో చిన్న చిన్న పనులు చేయించడం. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి. అంటే వాటర్ బాటిల్స్ పట్టించడం, ఫ్రిడ్జ్లో పెట్టించడం, అలాగే మీరు వెజిటబుల్ కట్ చేయాల్సి వస్తే వాళ్ళ చేత పీల్ చేయించడం, అలాగే పక్క బట్టలని వాళ్ళు లేచాక చక్కగా నీట్గా సర్దిపించడం. అదేవిధంగా మనం మార్నింగ్ బట్టలు ఉతికి ఎండవేస్తాం, ఈవినింగ్ మడతలు పెడుతుంటాం. మనం మడతలు పెడుతున్నప్పుడు వాళ్ళ చేత కూడా వాళ్ళ అండర్వేర్స్ అని, నాప్కిన్స్ అని, టవల్స్ అని చక్కగా ఫోల్డ్ చేయించడం. ఆ ఫోల్డ్ చేయించినవి చక్కగా కబోర్డ్లో ఆర్గనైజింగ్గా ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ అండర్వేర్స్ ఎక్కడ పెట్టాలి, నాప్కిన్స్ ఎక్కడ పెట్టాలి, టవల్స్ ఎక్కడ పెట్టాలి అని వాళ్ళ చేతే చేయించడం. దాంతోపాటు మీరు వెజల్స్ మనం కడుగుతూ ఉంటాం, గిన్నెలు డిష్ వాషింగ్ అయిపోయాక మనం అన్నీ తీసుకెళ్ళి టబ్లో పెడతాం కదా, ఆ గిన్నెలన్నింటినీ తీసి వాళ్ళ చేతే చక్కగా ఎక్కడ ఏ వస్తువు పెట్టించాలి, స్పూన్స్ అన్నీ ఎక్కడ పెట్టాలి, గ్లాసెస్ అన్నీ ఎక్కడ పెట్టాలి, ప్లేట్స్ అన్నీ ఎక్కడ పెట్టాలి, అలాగా వాళ్ళ చేత పెట్టించడం. అదేవిధంగా మీరు ఒకవేళ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ మిలన్ కట్ చేశాక వాళ్ళ చేతే ఆ సీడ్స్ తీయించి చాలా చేతే చిన్న చిన్న ముక్కలు చేయించి చిన్న చిన్న బౌల్స్లో వేయించి ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ చేతే సర్వ్ చేయించడం. దాంతోపాటు షుగర్ వేస్తే బాగుంటుందా, పెప్పర్ వేస్తే బాగుంటుందో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో ఆ పని చేయించి చక్కగా నీట్గా అందరికీ సర్వ్ చేయించారనుకోండి, వాళ్ళకి వర్క్ మీద ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. వర్క్ల మీద ఇంట్రెస్టింగే కాకుండా ఆ వర్క్ మీద రెస్పెక్ట్ కూడా వస్తుందండి. దీనివల్ల వాళ్ళకి వర్క్ మీద రెస్పెక్ట్ ఇవ్వడం, వర్క్ చేసిన వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది తెలుస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుస్తుంది. దీంతోపాటు వాళ్ళ చేత మనం వస్తువులు ఎక్కడ వస్తువుని అక్కడే ఉంచేటట్టు చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బుక్స్ని వాళ్ళ కబోర్డ్లో నీట్గా వాళ్ళ చేత సర్దించాం, అలాగే వాళ్ళ బట్టల్ని వాళ్ళ చేత నెమ్మదిగా స్లోగా, ఎందుకంటే వాళ్ళు కొత్త కదండి, వాళ్ళకి రాదు, మన గాబరా పడకుండా వాళ్ళ చేత నెమ్మదిగా సర్దించామనుకోండి, దానివల్ల వాళ్ళకి ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. మొదట్లో మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి ఫాస్ట్గా చేయడం రాదు. అలాగే స్లోగా చేస్తారు. స్లోగా చేయమనండి, చేసినా పర్వాలేదు, టైం ఇద్దాం. ఎందుకంటే ఈరోజు నెమ్మదిగా చేస్తే రేపు ఫాస్ట్గా చేయడం వస్తుంది. అదేవిధంగా పర్ఫెక్ట్గా చేయడం కూడా వస్తుంది. నెమ్మదిగా చేస్తారు, అలాగే ఒక్కొక్కసారి పాడు చేస్తున్నారని మనకు